I am Dr. Anjaya, Professor of History, Usman University from Hyderabad Regional Center. ఈ రోజు మనం ఈ ఛానల్లో డిస్కస్ చేసేది ఏంటంటే బిహెచ్ఎస్సి 134 బుక్లో నుంచి లాస్ట్ లెసన్ అంటే 13వ లెసన్ ఇండియాకు స్వాతంత్రం ఇవ్వటం ఎవరు అట్లీ గవర్నమెంట్ వరల్డ్ వార్ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అట్లీ గవర్నమెంట్ ఇవ్వాలనుకున్నది ఎవరికి ఇండియాకు స్వాతంత్రం ఇవ్వాలనుకున్నది. అప్పుడే అంతకుముందే ప్రామిస్ చేశారు. విన్స్టన్ చర్చిల్ గవర్నమెంట్ ఓడిపోయింది, అట్లీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అట్లీ గవర్నమెంట్ మనకు స్వాతంత్రం ఇవ్వాలని చెప్పి అంతకుముందే ప్రామిస్ చేసింది కాబట్టి ఇవ్వడానికి వచ్చేసింది. సో దానికి అట్లీ గవర్నమెంట్ ఏం చేశారంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ కోసం ఏం చేశారు, ముగ్గురు క్యాబినెట్ మినిస్టర్లు పంపారు మన ఇండియాకు. ఈ ముగ్గురు క్యాబినెట్ మినిస్టర్లు ఎవరు, పతిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్, స్టాఫర్డ్ కిప్స్ ముగ్గురు వచ్చారు. ముగ్గురు వస్తే ఇక్కడ జిన్నా 1940 నుంచి జిన్నా డిమాండ్ చేస్తుంది ఇది సపరేట్ పాకిస్తాన్ కావాలని. సో దానికి అంతకుముందున్న వేవేలు క్రిప్స్ కొంత ఆజ్యం పోసినారు. వాళ్ళు సపోర్ట్ ముస్లిం వాళ్ళు ఏది డిమాండ్ చేసినా కూడా దాన్ని కాదని ఏది కూడా ఇవ్వడానికి లేదు అని చెప్పి ఒక వీటో పవర్ వాళ్ళకి ఇచ్చినట్టుగా చేసినారు. సో కాబట్టి మరి ఈ యొక్క ముస్లిం లీగ్ పార్టీ లాహోర్ కాన్ఫరెన్స్లో సపరేట్ నేషన్ కావాలి అని చెప్పి తీర్మానం చేసుకొని దాన్ని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. దాంతో మరి ఈ వరల్డ్ వార్ 2 కూడా అయిపోయింది కాబట్టి విన్స్టన్ చర్చిల్ ఓడిపోయి అట్లీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అట్లీ గవర్నమెంట్ మరి ఇంకా మరి స్వాతంత్రం ఇవ్వడానికి ఏంటి అంటే అంతకుముందు ఉన్న మిషన్స్ అన్ని ఫెయిల్ అయినాయి. ఏది క్రిప్స్ మిషన్, వేవెల్ ప్లాన్ అవన్నీ ఫెయిల్ అయిన తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. క్యాబినెట్ మిషన్ వచ్చిన తర్వాత డిస్కషన్ మొదలుపెట్టింది ఎవరికి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ తోటి మరి ముస్లిం లీగ్ పార్టీ లీడర్ తోటి డిస్కషన్ మొదలు పెడుతుంది. తర్వాత చర్చలలో ఏంటి అంటే మరి ముస్లిం లీగు డిమాండ్ ఏదో సపరేట్ పాకిస్తాన్ అనేది కుదరదు. ఎందుకంటే మరి క్యాబినెట్ మిషన్ ఏమన్నదంటే బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు, అస్సాంలో వెస్ట్ బెంగాల్లో హిందువులు ఉన్నారు, ఈస్ట్ బెంగాల్లో ముస్లింలు ఉన్నారు. మరి అట్లనే అస్సాంలో హిందువులు కూడా ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. కాబట్టి మరి అట్లే నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూడా మరి పంజాబ్లో ముఖ్యంగా ఈస్ట్ పంజాబ్లో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. మరి ఎట్లా డివైడ్ అవుతుంది? ఇట్లా డివిజన్ చేస్తే మరి ఈ రీజనల్ ఐడెంటిటీ అంతకుముందు స్టేట్లను డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది పాసిబుల్ కాదు. సపరేట్ పాకిస్తాన్ ఏరియా, వెస్ట్ పంజాబ్, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, పంజాబ్ పాకిస్తాన్గా చేయాలనే ముస్లిం లీగ్ డిమాండ్ సరి అయింది కాదు. దాన్ని రిజెక్ట్ చేస్తూ ఒక ప్రావిన్సెస్కు వాళ్ళు పరిపాలించుకోవడానికి అనుమతించారు. అనుమతించి ఒక సెంట్రల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫారిన్ అఫైర్స్, డిఫెన్స్, కమ్యూనికేషన్ 3 మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది, మిగిలిన ప్రావిన్స్లలో ఉంటుంది అధికారాలని చెప్పింది. ఇది క్యాబినెట్ మిషన్. దానికి కూడా ఒప్పుకోలేదు ఎవరు, మహమ్మద్ అలీ జిన్నా. మరి ఒప్పుకోకపోతే ఎట్లా ఇద్దరిని కాంప్రమైజ్ చేయడం ఎట్లా అంటే ఇలా ఫార్మాలిటీ ఇది ఒక ఫ్రేమ్ వర్క్ చేసింది. ముస్లిం లీగ్ డిమాండ్ అయినటువంటి పాకిస్తాన్ మేము ఒప్పుకోము. మరి అట్లనే ప్రొవిన్షియల్ అటానమీ, ప్రావిన్సెస్లో స్వతంత్ర ప్రతిపత్తి కొంత ఇస్తాము, అన్ని అధికారాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. కానీ ఇంకా మీరు ముస్లిం లీగ్ వాళ్ళు సపరేట్ పాకిస్తాన్ అంటున్నారు కాబట్టి మేము మెజారిటీ హిందూ ఏరియాస్ ఉన్నటువంటి యొక్క ఏరియాస్ను, యూపీని, మరి బీహార్ను, మరి సెంట్రల్ ఇండియాను, బాంబేను, మద్రాసును, ఒరిస్సాను అంతా హిందూ మెజారిటీ రాష్ట్రాలుగా ప్రావిన్స్లుగా విభజించి వాటికి ఏ గ్రూప్ అని పెట్టారు, గ్రూప్ ఏ అని నామకరణం చేశారు. తర్వాత నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి
ఏది ఈ యొక్క నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి దాన్ని సింధు ఏరియాను మరి పంజాబ్ ఏరియాను కలిపి బి గ్రూప్గా పెట్టారు. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి వాటిని బి గ్రూప్గా. తర్వాత సి గ్రూప్ ఎట్లా ఏది బెంగాల్ అస్సాం రెండును కలిపి సి గ్రూప్గా పెట్టారు. సో ఈ గ్రూపులుగా పెట్టి వీళ్ళకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది అని చెప్పాడు, మొదలుపెట్టారు. కానీ ఈ క్యాబినెట్ మిషన్ ఏమన్నదంటే మరి ఇమీడియట్గా మాకు ఏంటంటే పవర్ ట్రాన్స్ఫర్ చేస్తాం ఇండియన్స్కి. ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాం? ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాం. కాన్స్టిట్యూషన్ మేకింగ్ బాడీని మీరు కాన్స్టిట్యూషన్ మేకింగ్ను మీరే, రాజ్యాంగాన్ని మీరే చేసుకోవాలి. ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని సమావేశపరచుకోండి. అందులో మెంబర్స్గా మీరు అన్ని పార్టీలు ఉండండి, కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకోండి. కానీ ఇప్పుడు తాత్కాలికంగా నెహ్రూ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఇంటరిమ్ గవర్నమెంట్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో దానికి ముస్లిం లీగు ఒప్పుకోనే లేదు. ఇక దీనికి కూడా ఒప్పుకోకుండా లాస్ట్కు ఈ గవర్నర్ జనరల్ పట్టుబట్టగా లాస్ట్కు ముస్లిం లీగ్ వాళ్ళు ఈ యొక్క పోర్ట్ఫోలియోలో ఇంటరిమ్ గవర్నమెంట్లో పోర్ట్ఫోలియోను కొన్ని ఫైనాన్స్ ఇంకా కొన్ని పోర్ట్ఫోలియోలు తీసుకోవడానికి ఒప్పుకున్నారు. లాస్ట్ ఒప్పుకున్న తర్వాత ఏంటి మరి ఈ పోర్ట్ఫోలియోను ఒప్పుకున్న తర్వాత మరి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా వాళ్ళు ముస్లిం లీగ్ మెంబర్స్ను పంపితే మరి ఆ కాన్స్టిట్యూషన్ తయారు చేయవచ్చు అందరు కలిసి. కాబట్టి మెంబర్ను పంపరు వాళ్ళు. ఈ వచ్చినటువంటి ఇంటరిమ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సర్దార్ పటేల్ హోమ్ మినిస్టర్, నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈ హోమ్ మినిస్టర్ పంపినటువంటి ఫైల్స్ అన్ని డస్ట్బిన్ వేయటం మొదలుపెట్టారు. ఎవరు? ఫైనాన్స్ మినిస్టరు ముస్లిం లీగ్ పార్టీకి ఇస్తే వాడు ఏది శాంక్షన్ చేయట్లేదు. సో ఈ విధంగా ఇంటరిమ్ గవర్నమెంట్లో ఏమైందంటే డెడ్ లా, గవర్నమెంట్ ఫంక్షన్ చేయకుండా మొదలై మరి మొదలు పెట్టాడు ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా డైరెక్ట్ యాక్షన్ డే అని 16th ఆగస్ట్ 1946లో డైరెక్ట్ యాక్షన్ డే అని ప్రకటించుకొని ఏమన్నాడు మరి మర్కి చనిపోతూ కూడా మరి ఏమన్నాడు వీడు? లడికే పోరాటం చేసి సాధించుకుంటాము పాకిస్తాను అని మొదలుపెట్టాడు. డైరెక్ట్ యాక్షన్ డే అని ఊచకోత మొదలుపెట్టాడు. 1000 మంది బెంగాల్లో ఊచకోత, 10,000 మంది మరి చనిపోవడం జరిగింది. హిందువులు ఊచకోత పోస్తే పంజాబ్లో మరి బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో ముస్లింలు ఊచకోత. ఈ విధంగా మరి ఈస్ట్ బెంగాల్ మరి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తం అల్లర్లు, కమ్యూనల్ వైలెన్స్ బయలుదేరింది. ఇంటరిమ్ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. మా మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్గా ఉన్నవాడు కూడా ఏం చేయలేకపోయిండు. సో అట్ లాస్ట్కి ఏం చేయాలంటే ఈ కమ్యూనల్స్ వైలెన్స్ ఆపాలని మహాత్మా గాంధీ కూడా ప్రయత్నం చేశాడు. ఎవరేం ప్రయత్నం చేసినా అది ఆగలేదు. 1 సంవత్సరం నడిచిపోయింది. లార్జ్ స్కేల్ బ్లడ్ సెడ్ 1000, 10,000, 7,000, 10,000 జనం చనిపోతున్నారు. సో లాస్ట్కి ఏం చేసినారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు. కానీ వీళ్ళు ముస్లిం లీగ్ వాళ్ళు పంపట్లేదు లాస్ట్కు. సో కాబట్టి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డెడ్ లాక్ అయింది, ఇంటరిమ్ గవర్నమెంట్ డెడ్ లాక్ అయింది, కమ్యూనల్ వైలెన్స్ను కంట్రోల్ చేయలేకుండా ఉంది. కాబట్టి ఇది అంతా కుదరదుగా అని చెప్పి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ గారు కూడా మరి గాంధీ గారు ఒప్పుకోవట్లేదు ఏది పార్టీషన్ ఆఫ్ ఇండియాకు. కానీ మరి ఈ కమ్యూనల్ వైలెన్స్ ఎట్లా పోవాలి? సో కాబట్టి లార్డ్ మౌంట్ బాటన్ ఏం చేసినాడంటే ఈ కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేయడం ఇంటరిమ్ గవర్నమెంట్ కానీ మరి ఈ యొక్క అట్లీ గవర్నమెంట్ వచ్చినటువంటి గవర్నమెంట్, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా వీలు పడట్లేదు. నావెల్ రైటింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఆ బ్రిటిష్ ప్రభుత్వం యొక్క కూకటి మొదళ్ళని కదిలిపోయి
వాళ్ళ చెప్పు చేతులు గవర్నమెంట్ బ్యూరోక్రసీ కానీ, నావీ కానీ, సైన్యం కానీ వాళ్ళ మాటలు, బ్రిటిష్ వాళ్ళ కలోనియల్ రూలర్స్ మాట వినేటట్లేదు. మరి అట్లాంటి సమయంలో కమ్యూనల్ వైలెన్స్ ఆగట్లేదు. మరి ఏమిటి మార్గము అని లార్డ్ మౌంట్ బాటన్ లాస్ట్ గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా వాడు ఏం చేసినాడంటే పార్టీషన్ ఆఫ్ ఇండియా 2 భాగాలుగా చేసి 1947 2 భాగాలుగా చేసి పంజాబ్ వెస్టర్న్, సో ఈ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో పాకిస్తాన్ అని, సింధు ఏరియాను, ఆఫ్ఘనిస్తాన్ ఏరియాను, కాశ్మీరు, సో ఈ యొక్క సింధు వెస్టర్న్ పంజాబ్ ఏరియాను కలిపి వెస్ట్ పాకిస్తాన్, ఈస్టర్న్ బంగ్లాదేశ్, మరి కొంత ప్రాంతం అస్సాం కలిపి ఈస్ట్ బంగ్లాదేశ్ లేదా ఈస్ట్ పాకిస్తాన్ అనే పేరుతోటి డివిజన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసినాడు. దాంట్లో ప్రిన్స్లీ రాజాల కూడా మరి ఏం చేసినాడు, మీరు ఏ ఇండియన్ కలవచ్చు లేదా పాకిస్తాన్ కలవచ్చు అని చెప్పి ఆప్షన్ ఇచ్చినాడు. మీరు ఇంతవరకు బాగా లాయల్ సర్వీస్ చేసినారు కాబట్టి ఆప్షన్ ఇచ్చినాడు మౌంట్ బాటన్. సో ఆ ఆప్షన్ ప్రకారంగా ఈ పార్టీషన్ అయిపోయి మరి ఈ సపరేట్ ఇండిపెండెంట్ 14th ఆగస్ట్ సపరేట్ పాకిస్తాన్ ఏర్పడింది. జిన్నా గారు తనే మొత్తం గవర్నర్ జనరల్గా, ప్రైమ్ మినిస్టర్ అన్ని అధికారాలు తనే అని చెప్పి పాకిస్తాన్ ఫార్మేషన్ డే జరుపుకున్నాడు. కానీ మనం మాత్రం 15th ఆగస్టు నాడు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ డే 15th ఆగస్టు నాడు మనం మిడ్ నైట్ జవహర్లాల్ నెహ్రూ మన యొక్క జాతీయ జెండాను ఎగరవేస్తూ స్వాతంత్ర దినాన్ని మనం జరుపుకున్నాం. కానీ మనం మౌంట్ బాటన్ సేవలు ఉండాలని అనుకున్నాం. అట్లే మౌంట్ బాటన్ కింద పనిచేసిన విపి మీనన్ సేవలు కూడా యూజ్ చేసుకోవడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా అంత ముందే 15th ఆగస్టు కన్నా ముందే 1947 కన్నా ముందే ప్రిన్స్లీ రాజాస్, జైపూర్ రాజాస్, రాజస్థాన్ రాజాస్ ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఉండేది. వాళ్ళది ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఒక్కసారి బ్రేక్ చేయించాడు. బ్రేక్ చేయించి మీరు గ్రేట్ హీరోస్, మీరు పార్లమెంట్లో ఎలక్ట్ అవుతారు, మీరు ప్రజలకు మళ్ళీ సేవ చేస్తుంటారు, న్యూ కొత్త పందాలో మీరు రాజులైతారు, రాజరికం మీది ఆడిపోదు, ఆ విధంగా ఒక దేశభక్తులైతారు. మీరు దేశభక్తిగా దేశాన్ని మొత్తాన్ని ఐక్యం చేసి చేయగలిగిన వాళ్ళు మీరే, మీ చేతిలోనే ఉంది అని చెప్పి పెద్ద గొప్ప స్పీచ్ ఇచ్చాడు. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఒక జాతీయ భావం ఇన్స్పైర్ చేసేటువంటి స్పీచ్ తోటి ఒకరి తర్వాత ఒకరు జైపూర్ రాజులు అందరూ కూడా ప్రిన్స్లీ రాజాలందరూ జైన్ అయినారు ఇండియన్ యూనియన్లో. అట్లా సో ఒక్క ముగ్గురు మాత్రమే మిగిలినారు. ఒకరెవరు? హైదరాబాద్ నవాబ్, ముస్లిం నవాబ్. ప్రజలు మాత్రం ఇక్కడ హిందువులు. హైదరాబాద్ నవాబు నేను ఇండిపెండెంట్గా ఉంటానని ప్రకటించుకున్నాడు. అట్లే జునాగఢ్ నవాబు ఉన్నాడు, ఇది గుజరాత్లో. అతను కూడా నేను ఇండిపెండెంట్గా ఉంటాను లేదా పాకిస్తాన్లో కలుస్తా అంటాడు వాడు. ఇక జమ్మూ కాశ్మీర్ రాజా ఉన్నాడు, హిందూ రాజు, పబ్లిక్ మాత్రం ముస్లింలు. సో అతను ఇండిపెండెన్స్ ప్రకటన మౌంట్ బాటన్ యాక్ట్ ప్రకారంగా ప్రిన్సిపల్ రాజాస్ ఇండిపెండెంట్గా ఉండొచ్చు లేదా ఏ దాంట్లోనైనా కలవచ్చు అనే దాని ప్రకారంగా జమ్మూ కాశ్మీర్ రాజా ఇండిపెండెంట్ ప్రకటన. ఎందుకంటే అది రెండింటి మధ్యలో ఉంటుంది, దానికి వీలు పడుతుంది ఇండిపెండెంట్ ఉండటానికి. కానీ హైదరాబాద్ అనేది బెల్లీ ఆఫ్ ఇండియా అంటే కడుపులో ఉంటుంది కాబట్టి దానికి వీలు పడదు. కాబట్టి మౌంట్ బాటన్ ఏం చేసినారంటే స్టాండ్ స్టిల్ అనే అగ్రిమెంట్ 1 సంవత్సరం ఏర్పాటు చేశారు. ఏమిటికి? ఇండియన్ యూనియన్కు హైదరాబాద్ నవాబుకు ఏర్పాటు చేశారు. శాంతిగా మీరు లోకల్ అఫైర్స్ మీరు చూసుకోండి, మరి ఫారిన్ అఫైర్స్, డిఫెన్స్, కమ్యూనికేషన్ మరి ఇండియన్ యూనియన్ చూసుకుంటుంది. పరస్పరం కోఆపరేట్ చేసుకోవాలని ఒక అగ్రిమెంట్ కుదిరించాడు లార్డ్ మౌంట్ బాటన్ ఇద్దరి మధ్యలో. ఎవరి? ఇండియన్ యూనియన్ మధ్యలో, హైదరాబాద్ మధ్యలో. ఆ అగ్రిమెంట్ 1 year అగ్రిమెంట్. సో మరి ఈ లోపల ఏం చేశాడు తెలుసా? నిజాం నవాబ్ పాకిస్తాన్ 12 కోట్లు ఇచ్చినాడు వాడు సపోర్ట్ చేయాలని. మరి ఇంకా మరి
మరి ఇంకా సైన్యం ఈ నిజాం నవాబ్ ఏం చేసిందంటే కాసిం రజ్వీ అనేటువంటి ఇతిహాదర్ ముస్లిం ఆర్గనైజేషన్, రజాకార్ ఆర్గనైజేషన్ ఎంకరేజ్ చేసి ఎవరైతే స్వతంత్రం కావాలి, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కావాలి, నిజాం దోపిడి పోవాలి, భూస్వామ్య విధానం పోవాలనేటువంటి కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్లను మరి వీళ్ళని ఎవరైతే స్వతంత్ర రాజ్యం కావాలి, ప్రజారాజ్యం కావాలని అడిగిన వాళ్ళందరూ అణిచివేయడం, మూసపోతం పోయటం మొదలుపెట్టాడు ఎవరు? నిజాం నవాబు కాసిం రజ్వీ యొక్క అరాచకాలను అరకట్టలేకపోయినాడు. సో ఆ విధంగా దీనికి రాత్కి సర్కార్ అయిపోయింది. ఎక్కడ? హైదరాబాద్ స్టేట్లో. దీనికినో రజాకార్లు వస్తారు, రాత్కినో కమ్యూనిస్టులు. సో ఈ విధంగా కమ్యూనిస్టుల పోరాటం మొదలైంది. ఇది నిజాం నవాబ్ అరాచకాలకు మరి ఈ యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు విప్లవం మొదలైంది. ఎక్కడ? నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఉప్పెనలా మొదలై మరి ప్రజాప్రభుత్వం పోయి కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చేటట్టుగా మొదలైంది. ఎక్కడ? హైదరాబాద్. సో దాంతో మరి ఇండియన్ యూనియన్ అలర్ట్ అయ్యి ఇది మరి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వస్తే మరి ఇండిపెండెన్స్, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైపోవాలని చెప్పి మళ్ళీ అట్లనే ఇంకోటి ప్రజలను రక్షించాలి, ప్రజల ప్రాణాలను రక్షించాలని చెప్పి వల్లభాయ్ పటేల్ మరి పోలీస్ యాక్షన్ తీసుకొని హైదరాబాద్ను 17th సెప్టెంబర్ నాడు ఇంటిగ్రేట్ చేశాడు ఇండియన్ యూనియన్లో. అట్లనే గుజరాత్లో ఉన్నటువంటి జునాగఢ్ రాజు పాకిస్తాన్లో కలవాలనుకున్నాడు, వాని మీద పోలీస్ యాక్షన్ పంపించాడు. మరి ఆ జునాగఢ్ కూడా అక్కడ ప్రజలు హిందువులు, ఒక రాజు మాత్రమే ముస్లిం కాబట్టి ప్రజలు ఒప్పుకోలేదు. సో స్వతంత్రం కావాలన్నారు, రెస్పాన్సిబుల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ కావాలన్నారు. కాబట్టి మరి ఇలా లిబరేట్ చేయించగలిగాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా సైన్యాన్ని పంపి. సో అట్లా మళ్ళీ జమ్మూ కాశ్మీర్ రాజా ఉన్నాడు, హిందూ రాజా. మరి రాజు పరిపాలిస్తుండగానే అటువైపు నుంచి పాకిస్తాన్ సైన్యాలు కొంత కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. చొరబాటు చేసి లోపలికి వచ్చుకొని వస్తున్నాయి. కాశ్మీర్ను, జమ్మూను ఆక్రమించుకోవడానికి మహారాజును మరి తోసేసి ఆక్రమించుకోవాలంటే అప్పుడు ఈ యొక్క మరి జమ్మూ కాశ్మీర్ను ఏలేటువంటి రాజు, హిందూ రాజు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ప్రకారంగా భారత యూనియన్లో కలిపేసినాడు తన రాజ్యాన్ని. దాంతో మన వాళ్ళు కూడా సైన్యాన్ని పంపారు. సైన్యాన్ని పంపి మరి దాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని ఏరోప్లేన్స్, బాంబ్స్ అన్నింటితోటి పాకిస్తాన్ సైన్యాన్ని కట్టడి చేయగలిగారు. మరి కాశ్మీర్లు, జమ్మూలు మన జాతీయ జెండాను ఏర్పాటు చేసి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశారు. సో ఇది మరి ప్లెబిసైడ్ జరపాలనుకున్నారు, కానీ అక్కడ సైన్యం, పాకిస్తాన్ సైన్యం అందులో నుంచి పోతేనే ప్లెబిసైడ్ కాళ్ళు పోలేదు, ప్లెబిసైడ్ జరపలేదు. ఇది ఇంకా అలానే ఉండిపోయింది. ఇది కొంత ప్రాంతం కాశ్మీర్ను పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు, అది వాళ్ళ దగ్గరనే ఉంది. కొంత ప్రాంతం మనం దక్కించుకోగలిగినది మన దగ్గరనే ఉంది. ఇది కాశ్మీర్ ఇష్యూ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇది మరి ఈ విధంగా హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విపి మీనన్ సెక్రటరీగా మౌంట్ బాటన్ కింద పనిచేసిన సెక్రటరీ సర్వీసెస్ యూజ్ చేసుకొని ట్యాక్టిఫుల్గా ఇండియన్ యూనియన్లో దాదాపు అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ను కలపగలిగాడు. దాన్ని ఏమంటారంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటూ ది ఇండియన్ యూనియన్లో కలిపి అక్కడ ప్రజాప్రభుత్వాలు ఏర్పాటు చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా. సో మరి ఇది పాకిస్తాన్ మరి ఏర్పాటైంది. సో ఆ విధంగా మరి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇప్పుడు ఎవరు? మరి బాబు రాజేంద్ర ప్రసాద్ పర్మనెంట్ అధ్యక్షులుగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ రచనకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి
డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా, లా మినిస్టర్గా ఉన్నాడు అతను. ఇండిపెండెంట్ గవర్నమెంట్ లా మినిస్టర్గా ఉన్నాడు. రాజ్యాంగాన్ని ముసాయిదా మరి తయారు చేయడానికి అతను చైర్మన్షిప్ ఇచ్చినారు. ఇంకా వాళ్ళు కాకుండా ఇంకా ఎక్స్పర్ట్స్, మరి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ అందరినీ, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాని వాళ్ళను కూడా కాన్స్టిట్యూషన్ మేకింగ్ బాడీలో ఇన్వాల్వ్ చేసి కాన్స్టిట్యూషన్ను తయారు చేయగలిగారు. ఆ తయారు చేసిన ప్రతి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ను 3 సార్లు రాజ్యాంగ పరిషత్ 3 సార్లు చదివి 3 సార్లు వివిధ కమిటీలు వేసి, సులువుగా ఉండాలని కమిటీలు వేసి, ఆ కమిటీల ద్వారా ఈ రాజ్యాంగాన్ని మొత్తాన్ని ముసాయిదాను 3 సార్లు తరువుగా చదివిన తర్వాత మరి ఇది 26th నవంబర్లో కంప్లీట్ అయిన 26th నవంబర్ జనవరి 26th నవంబర్లో కంప్లీట్ చేసుకొని 4950లో మరి దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. సో ఆ విధంగా 22nd జూలై నాడు కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ రచించిన కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేసుకున్నాం. తర్వాత 26 జనవరి రిపబ్లికన్ ఇండియా, అంటే దేశం యొక్క హెడ్ కూడా ఎమ్మెల్యేస్, ఎంపీస్ ద్వారా ఎన్నుకోబడతారు. అందరూ కూడా ఎన్నుకోబడే వాళ్ళే, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రత్యక్షంగా అయితే, ఎమ్మెల్సీలు, మరి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీళ్ళంతా మరి పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. ఆ విధంగా ఎలక్షన్ కమిషన్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్కు శాసనసభ, రాజ్యాంగ మరి శాసనసభ, ఈ యొక్క మినిస్ట్రీ శాసనసభకు రెస్పాన్సిబుల్. ఎక్కడ సెంట్రల్లో కానీ ప్రావిన్స్లో కానీ, సెంట్రల్లో ఏంటిది సెంట్రల్లో బయోకెమరలిజం రెండు సభలు ఉంటాయి. అప్పర్ హౌస్, లోయర్ హౌస్. అప్పర్ హౌస్ 6 years అని, లోయర్ హౌస్ 5 years అని. ఎవ్రీ 5 years ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. కానీ అప్పర్ హౌస్కు మాత్రం 1/3 ఎవ్రీ 2 years ఒకసారి రిటైర్డ్ అవుతుంటారు. ఆ విధంగా దాని యొక్క సభాకాలం 6 సంవత్సరాలుగా ఉంటుంది. సో దాని కూడా మరి తర్వాత రాష్ట్రపతి, హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, హెడ్ రాష్ట్రపతి స్టాంప్ వేస్తేనే ప్రభుత్వం యొక్క ఆమోదం వచ్చినట్టు. సో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను కూడా ఎన్నుకోబడడం ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా, మరి ఎలక్షన్ కమిషన్ తోటి ఎన్నుకోబడటం జరిగింది. ఎలక్షన్ కమిషన్, పార్లమెంటేరియన్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీళ్ళందరూ ఓటు ద్వారా రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, మరి ప్రధానమంత్రి మరి అతని కింద చేసే మంత్రులు వీళ్ళందరూ కూడా దేనికి, పార్లమెంటుకు మరి వాళ్ళు రెస్పాన్సిబుల్. ఇలాంటి యొక్క కాన్స్టిట్యూషన్ ఏర్పాటు, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. బ్రిటిష్ వాళ్ళ యొక్క రాణి లాంటి వాళ్ళని ఎన్నుకోలేదు. ఓన్లీ ఎలక్షన్ ద్వారా, ఇండైరెక్ట్ అయిన ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడి రిపబ్లికన్ గవర్నమెంట్ మనం ఏర్పాటు చేసుకున్నాం. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ రిపబ్లికన్ గవర్నమెంట్ మనం ఏర్పాటు చేసుకున్నాము. కాన్స్టిట్యూషన్ కూడా తయారు చేసుకున్నాము. కాన్స్టిట్యూషన్లో వివిధ వర్గాలకు మరి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, మరి మిగతా అన్నిటికీ కూడా గ్యారంటీ ఇస్తూ, హక్కులు కల్పిస్తూ, సివిల్ రైట్స్, మరి ఈ అన్నిటి హక్కులు కల్పిస్తూ ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. ఆ విధంగా లిఖిత రాజ్యాంగాన్ని, మరి ఇంగ్లాండ్ లాగా చట్టాలను ఎప్పటికప్పుడు కాకుండా ఒకేసారి ఒక లిఖిత రాజ్యాంగం అన్ని కమ్యూనిటీస్కు, మరి అన్ని కమ్యూనిటీస్కు, క్లాసెస్కు అన్నిటికీ కూడా ఒక పర్మనెంట్గా ఒక రాజ్యాంగ పరంగా రక్షణలు కల్పిస్తూ, మైనారిటీ వాళ్లకు అందరికీ రక్షణలు కల్పిస్తూ ఇది రాజ్యాంగాన్ని ముసాయిదా
అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మనం అమల్లోకి తీసుకొచ్చినాం 26 జనవరి 1950s మరి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ మరి మౌంట్ బాటన్ పోయి మరి మనం నూతన గవర్నర్ జనరల్ ఎన్నుకున్న చక్రవర్తి రాజగోపాలాచారి నూతన గవర్నర్ జనరల్, న్యూ గవర్నర్ జనరల్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. మౌంట్ బాటన్ పోయిన తర్వాత వచ్చినటువంటి ఇండిపెండెంట్ ఆఫ్ ఇండియాలో మరి సో గవర్నర్ జనరల్ ప్లేస్లో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి. దాని తర్వాత కాలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయింది. సో ఇది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఉన్నవాడే ఎన్నుకోబడ్డాడు రాష్ట్రపతిగా. సో ఆ విధంగా మరి మనం స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ రాజ్యంలో ఏంటి అంటే ఇవన్నీ సివిల్ రైట్స్ ఉన్నాయి, సివిల్ రైట్స్ ఉన్నాయి. అన్ని రాజ్యాంగంలో రాజ్యాంగంలో నిర్మాతలు ఎవరయ్యంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కలే లేరు. మిగతా పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్ కానటువంటి వాళ్ళు, మత్తయి లాంటి వాళ్ళు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్, అయ్యంగార్ లాంటి వాళ్ళు అందరు కలిసి గొప్ప కాన్స్టిట్యూషన్ తయారు చేయగలిగారు. ఆ కాన్స్టిట్యూషన్లో మరి వివిధ గ్రూపుల నుంచి, వివిధ సామాజిక వర్గాల నుంచి కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి వాళ్ళను తోటి లిఖిత రాజ్యాంగాన్ని తయారు చేయించారు. అది యొక్క గొప్ప వర్క్ చేసినటువంటి వాళ్ళు భారత ప్రభుత్వ రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం. దాంట్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ప్రతి పౌరునికి. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, మరి అంతేకాకుండా ఫ్రీడమ్ ఆఫ్ ఎలక్ట్, ఓటింగ్ రైట్ అందరికి. అంతకుముందు ఓటింగ్ రైట్ ఇవ్వలేదు. ఎంతమందికి ఇచ్చారు? 10%, 15%కే ఉండేది ఓటింగ్ హక్కు. ఇప్పుడు ఏంటంటే అడల్ట్ ఫ్రాంచైజ్, 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి పౌరునికి ఓటింగ్ హక్కు ఇవ్వటం జరిగింది. అంతకుముందు ఓటింగ్ హక్కు ఎంతో రిస్ట్రిక్టెడ్గా ఉండేది. ఎట్లా? ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు, ప్రాపర్టీ ఉన్నోళ్లకు, ఎడ్యుకేషన్ ఉన్నోళ్లకు, అంటే మొత్తం పాపులేషన్లో మరి ఓటింగ్ హక్కు 10-15% మాత్రమే ఓటింగ్ హక్కు ఉన్నటువంటి వాళ్ళు. మిగతా జనానికంతా ఓటింగే లేదు, ఓటింగ్ హక్కే లేదు. సో ఇది మనం ఆ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకొని, స్వతంత్ర రాజ్యాన్ని తయారు చేసుకొని, స్వతంత్ర రాజ్య పరిపాలన భారత ప్రభుత్వం. అయితే దీంట్లో ఏమి లక్షణాలు ఉన్నాయి? ఇండిపెండెంట్ రాజ్యంలో, స్వతంత్ర భారతదేశ రాజ్యంలో ఏమేమి లక్షణాలు ఉన్నాయంటే మైనారిటీస్కు రక్షణ కల్పించారు, సిక్కులకు రక్షణ కల్పించారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించారు చట్టపరంగా. ఆ విధంగా వెల్ఫేర్ మెజర్స్ను ఈ యొక్క బడుగు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళకు అన్ని వెల్ఫేర్ మెజర్స్ను తీసుకొని రాజ్యాంగ పరంగా వాటిని అమలు చేశారు. ఉన్న వాళ్ళ మీద ట్యాక్స్ వేసి లేని వాళ్ళకు చెందేటట్టుగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ, అంటే సామాజిక ప్రజాప్రభుత్వం, డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎట్లాంటిది? సోషల్ డెమోక్రటిక్ గవర్నమెంట్ మనం ఎన్నుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒకవైపు కమ్యూనిజం ఉన్నది. రష్యాలో 1917లో కమ్యూనిజం వచ్చింది. మరి ఒకవైపు వెస్ట్రన్ కంట్రీస్, డెమోక్రటిక్ కంట్రీస్ ఉన్నాయి, కానీ సోషలిజం లేదు. కాబట్టి డెమోక్రటిక్ కంట్రీస్ ఉన్నటువంటి అన్నిటి కూడా ప్రజాప్రభుత్వాలు కూలిపోయి కమ్యూనిస్టు విప్లవం స్ప్రెడ్ అవుతుంది. దాంతో ఇది అమెరికా ముందుకు వచ్చి మార్షల్ ప్లాన్ అండ్
మార్షల్ ప్లాన్ అని మరి మిగతా ప్లాన్స్ వేసుకొని మరి ప్రజాప్రభుత్వాలు ఊరిపోకుండా మరి సామ్యవాద ప్రభుత్వం అని ప్రకటించుకునేటట్టు సోషల్ డెమోక్రటిక్ పార్టీ అని ప్రకటించుకొని వెల్ఫేర్ మెజర్స్ పబ్లిక్ ఇంట్రడ్యూస్ చేసింది. లేదంటే పబ్లిక్ తిరగబడి మళ్ళీ ఒక రెవల్యూషన్ వస్తుందని చెప్పి కమ్యూనిస్టు విప్లవాన్ని అనుస్తూ కమ్యూనిస్టులు ఏదైతే స్లోగన్ ఇచ్చి భూమి పంచాలన్నారో, భూస్వామ్య విధానం పోవాలన్నారో, ఇవన్నిటిని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తూ కమ్యూనిస్టు ప్రభుత్వాలు రాకుండా చేయగలిగింది. స్వతంత్ర భారతదేశంలో కమ్యూనిస్టులు అప్పుడు బాగానే ఉండ్రి. ఎక్కడ తెలంగాణలో కమ్యూనిస్టులే అధికంగా గెలుపొందారు 1952 జనరల్ ఎలక్షన్లో. అట్లే బెంగాల్లో కూడా పెద్ద ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండేది, కేరళలో కూడా ఉండేది. సో రాను రాను ఏం చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కమ్యూనిస్టు యొక్క స్లోగన్స్ను, కమ్యూనిస్టు యొక్క మరి పద్ధతులను ఇంప్లిమెంట్ చేసుకుంటా, ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి కమ్యూనిస్టు తగ్గిపోయి మరి సోషల్ ప్రజాప్రభుత్వాలు, ఎట్లాంటి ప్రజాప్రభుత్వాలు? సోషల్ డెమోక్రటిక్ ప్రభుత్వాలు, ప్రజా సంక్షేమ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అంటే ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళ మీద ట్యాక్స్ వేసి తక్కువ ఉన్న వాళ్ళకు చెందేటట్టుగా చేయటం. అది సోషల్ డెమోక్రటిక్ పార్టీ యొక్క సొసైటీలో ఉన్నటువంటి ఒక గొప్ప విలువను మరి ఆ విధంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ మరి దాన్ని బాగా ప్రచారంలో తీసుకొచ్చి మరి ఈ విధంగా సంక్షేమ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడ్డ సంక్షేమ రాజ్యాల్లో ఏమున్నాయంటే కలోనియల్ బ్యాక్గ్రౌండ్ కూడా కొంత ఉంది. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి వచ్చింది కాదు. 1885 నుంచి మరి 1947-50 దాకా కాంగ్రెస్ పార్టీ ఇంటర్ గవర్నమెంట్, స్వతంత్ర ప్రభుత్వం, ఈ ఎలక్షన్ జరిగి మళ్ళీ స్వతంత్రం వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఉంది. సెక్యులరిజాన్ని ఇక్కడ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ త్రూఅవుట్ దాని యొక్క ఎడ్యుకేషన్లో సెక్యులర్ పందాన్ని అవలంబించింది. కాబట్టి రిలీజియస్ శవరిజం, రిలీజియస్ ఫ్యానటిసిజం పెరగకుండా కొంత ఆపగలిగింది ఏది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో దాన్ని కూడా క్రిటిసైజ్ చేశారు ఎవరు? డఫరిన్, గవర్నర్ జనరల్ 1887 నుంచి బెంగాల్ బాబులది, బ్రాహ్మణుల కాంగ్రెసు అని చెప్పి ఎంతోమంది మరి క్రిటిసైజ్ చేసిన మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెక్యులర్ యాటిట్యూడ్ తోటి ఒక మాస్ మూవ్మెంట్, గాంధీ ఆధ్వర్యంలో రైతులను, వర్కర్లను, ఇండస్ట్రియల్ వర్కర్లను, మరి ఇంటలెక్చువల్స్ను, మాసెస్ను, ఉమెన్ను, స్టూడెంట్ను అందరినీ తన తాటి కిందికి తీసుకొచ్చి మాస్ ఎడ్యుకేషన్, సత్యాగ్రహ, నాన్ వైలెన్స్, నాట్ టు కోఆపరేట్ టు ది బ్రిటిష్ అనే నినాదంతో మరి ఇంపీరియల్ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ పతనానికి నాంది పలికి ప్రభుత్వం, ఇంగ్లీష్ ప్రభుత్వం పోయి ఇండిపెండెంట్ స్వతంత్ర రాజ్య స్థాపన జరిగింది. అది మరి ఇది మరి ఈ విధంగా సెక్యులర్ అప్రోచ్ కాంగ్రెస్ పార్టీకి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొదటి నుంచే ఉండింది. సో ఆ విధంగా సెక్యులర్ విలువలు కాపాడుకుంటూ భారతదేశ స్వతంత్రాన్ని అహింస, నాన్ వైలెన్స్, సత్యాగ్రహ అని అటువంటి గాంధీజీ శాంతియుత మార్గంలో అహింసా పద్ధతిలో మొట్టమొదటిసారి మరి ప్రపంచంలో శాంతి మార్గాన స్వతంత్రం
సాధించుకున్నటువంటి ప్రభుత్వం ఏదయ్యా అంటే భారత ప్రభుత్వం. సో ఈ విధంగా పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగింది. మరి దాని పరిణామాలు పార్టీషన్ ఆఫ్ ఇండియాలో మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో మరి మెజారిటీ వాళ్ళు సో ఈ పార్టిసిపేట్ అయ్యి మరి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా ఇంటర్మ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకొని సెక్యులర్ పందాల ద్వారా మరి గొప్ప దేశాన్ని నిర్మించగలిగిండ్రు. గాంధీజీ ఐడియాలజీ తోటి మాస్ మూమెంట్ అయ్యి, వైలెంట్ మూమెంట్ అయితే బ్రిటిష్ వాళ్ళకు ఉన్నటువంటి సైన్యానికి మనకు సరిపోదు కాబట్టి నాన్ వైలెంట్ మహాత్మా గాంధీ సూచించిన దక్షిణాఫ్రికాలో ఎక్స్పెరిమెంట్గా చేసినటువంటి ఈ యొక్క సత్యాగ్రహ మెథడ్, నాన్ వైలెంట్ సత్యాగ్రహ మెథడ్ తోటి భారతదేశానికి దేశంలో స్వాతంత్రం వచ్చేటట్టు చేయగలిగిండు. ఆ విధంగా అతను మరి ఏది మహాత్మా గాంధీ సత్యాహింస ద్వారా గొప్ప విప్లవం సాధించి భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురాగలిగిండు. అట్లాంటి యొక్క పందాను మరి ప్రపంచంలో మరి ఎక్కడ కూడా ఆ సత్యాగ్రహ మెథడ్ను నాన్ వైలెంట్ ట్రూత్ బేస్ మీద ఉన్నటువంటి యొక్క మెథడ్ను ఎక్కడ ఫాలో కాలేదు. ఈ విధంగా సెక్యులర్ పందాను మరి ఇట్లాంటి ఏ పార్టీకి కానీ దేనికి కానీ చెందకుండా ప్రభుత్వం మొత్తం సక్సెస్ అయ్యి ఈ యొక్క అయింది. ఇది మనము ఈరోజు పాఠంలో బాగా డిస్కస్ చేయగలిగినాం. సో ఆ విధంగా మనకు ఏంటి అంటే బ్రిటిష్ కలోనియల్ ఐడియాలజీ, కమ్యూనికేషన్ సిస్టమ్ మనం బెనిఫిట్ అయినాం, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మనకు బెనిఫిట్ అయింది, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ అయినాయి. ఈ విధంగా మనకు ఇంగ్లీష్ రూల్ తోటి పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చినాయి, నెగిటివ్ డెవలప్మెంట్స్ వచ్చినాయి. నెగిటివ్ డెవలప్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మన ఇండియాను బీద దేశంగా ఆర్థిక సంపదనంతా దోసుకున్నది. ఎన్నో కొత్త పద్ధతులు పెట్టింది. మరి ఏది కమ్యూనికేషను, ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషను, రవాణా అన్నీ ఇంప్రూవ్ చేసింది. కానీ అవి దోసుకోవడానికి వాళ్ళ సైన్యం తోటి మన తిరుగుబాట్లు అంచడానికి కోసము తన సొంతానికి ఉపయోగపడేటట్టు చేసుకున్నది. కానీ ఇటువైపు కూడా మనకు ఉపయోగపడింది. ఏదైతే వాళ్ళు చేసుకున్న ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్, ఆ తర్వాత ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, మరి మిగతా అన్నీ కూడా ప్రజలలో మేలుకొలిపి ఆ యొక్క ప్రజలు అవేకనింగ్ తీసుకొచ్చింది. ఆ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకంగా, సామ్రాజ్య వ్యతిరేకంగా పోరాడటానికి మాస్ లెవెల్లో నాన్ వైలెంట్ సత్యాగ్రహ మెథడ్లు పోరాడి స్వతంత్రాన్ని తెప్పియగలిగింది. ఆ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి యొక్క ఉద్యమం. సో అది మాస్ మూమెంట్ అయ్యింది. మరి అందరికీ హక్కులు కల్పించింది. మరి ప్రభుత్వాన్ని మరి ముందుకు తీసుకుపోయి తన యొక్క సో మరి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. సో ఇది మనం మరి ఈరోజు పాఠంలో మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనకు ఏంటంటే ఈ యొక్క లెగసీ ఆఫ్ బ్రిటిష్ రూల్, లెగసీ అంటే వాళ్ళ యొక్క వారసత్వం. బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినటువంటి ఏరియాలు బాగా డెవలప్ అయినాయి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కోసమైనా కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెట్టారు కాబట్టి అది మనకు కూడా ఉపయోగపడింది. మన వాళ్ళ వివిధ ప్రాంతాల ప్రాంతీయ భాషలు ఉన్నాయి. ఆ ప్రాంతీయ భాషలందరినీ కూడా ఒక్క తాటిపై నడిపించగలిగేటువంటి నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి మరి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ అది మనకు బాగా ఉపయోగపడి భారతదేశాన్ని అంతా కూడా ఒక తాటి కిందకి తీసుకురాగలగడానికి ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉపయోగపడింది. ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ క్లాసే
భూస్వాములు, జమీందారులకు వ్యతిరేకంగా భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రాన్ని తీసుకురాగలిగింది. అట్లాంటి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ క్లాస్, బలమైన క్లాస్ ముస్లింలలో వెలువడలేదు. కాబట్టి అందులో కొంత ముస్లిం ఫండమెంటలిజం డెవలప్ అయినటువంటి ముస్లిం లీగ్ పార్టీ ద్వారా భారతదేశం విభజనకు దారితీసింది. ఇంకోటి విభజనకు దారి తీయడానికి బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టారు ఎక్కడికక్కడ. సో ఆ విధంగా హిందూ ముస్లింలను విడదీశారు. అప్రెస్డ్ డిప్రెస్డ్ క్లాసులను కూడా విడదీస్తే డాక్టర్ మహాత్మా గాంధీ ఎరవాడ జైల్లో పెద్ద ఫాస్ట్ చనిపోయిందాక మరి ఫాస్ట్ చేస్తారని ప్రామిస్ చేయమని, అప్పుడు గాంధీ గారు చనిపోతారని మిగతా లీడర్లు అందరూ గాంధీ గారి మధ్యలో అంబేద్కర్ గారి మధ్యలో పూనా ఒప్పందాన్ని ముదిరించి ఆ యొక్క రిజర్వేషన్స్, ఎస్సీస్, సప్రెస్డ్ అప్రెస్డ్ క్లాసెస్కు ఇవ్వటం జరిగింది రాజ్యాంగపరంగా. ఆ విధంగా రాజ్యాంగపరంగా అన్ని సెక్యూరిటీ సేఫ్ గార్డ్స్ను ఇస్తూ మరి వాక్ స్వాతంత్రాన్ని, మత స్వాతంత్రాన్ని రక్షించగలిగే సెక్యులర్ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. అది మనం ఈరోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మరి ఎలా మరి ఈ యొక్క అసెంబ్లీకి మరి ఎట్లా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎట్లా ఎలక్షన్ జరిగి ఎట్లా గవర్నమెంట్లు వచ్చినాయి, ఆ స్టెబిలిటీ కోర్స్ ఆఫ్ ది పీరియడ్లో స్టెబిలిటీ సంపాదించడం కాకుండా ప్రజాస్వామ్య ప్రభుత్వం నిలదొక్కుకోగలిగింది మన ఇండియాలో. సో ఇది గొప్ప మార్పు. అది మనం ఈరోజు పాఠంలో మరి ఈ యొక్క లెగసీ ఆఫ్ బ్రిటిష్ రూల్, లెగసీ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. లెగసీ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఏంటంటే, బ్రిటిష్ రూలు వాళ్ళ యొక్క అవసరాల కోసం ఎన్నెన్నో డీఇండస్ట్రియలైజేషన్ చేసినారు. మన ఇది ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టలేదు. ఇది 3 ఫేజెస్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. మర్కెంటైల్ ఫేజ్, ఫ్రీ ట్రేడ్ ఫేజ్, స్వేచ్ఛ వ్యాపారం అని. తర్వాత ప్లాంటేషన్ ఇండస్ట్రీస్ అవి పెట్టారు, కానీ అసలైన ఇండస్ట్రీస్ పెట్టలేదు. కాబట్టి అసలైన ఇండస్ట్రీస్ ఇండిజినస్ ఎడ్యుకేషన్ తోటి, స్వదేశీ బైకాట్ అని మాటతోటి నేటివ్ పారిశ్రామికవేత్తలు మరి వాళ్ళకు అనుకూలంగా పారిశ్రామికవేత్తలు మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ స్వదేశీ బైకాట్ ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ అండ్ బైకాట్ బర్న్ ఫారెన్ ఎస్టాబ్లిష్ స్వదేశీ, ఈ అన్నిటి స్లోగన్ తోటి స్వదేశీ అనే దాన్ని డెవలప్ చేశారు. ఆ విధంగా ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు, ఇండిజినస్ ఇండస్ట్రీ క్యాపిటలిస్టులు టెక్స్టైల్ ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టారు. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీలో టాటా ఐరన్ అండ్ స్టీల్ పెట్టుబడి పెట్టి మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో 2 యుద్ధాలలో బ్రిటిష్ వాళ్ళు మునిగి ఉండటం చూసి ఆ టైంలో మన స్వతంత్ర భారతదేశంలో కొత్తగా నెలకొల్పబడినటువంటి మన భారతీయ పారిశ్రామికుల చేతిలో నూలు మిల్లులు, మిగతా ఐరన్ మిల్లులు ఎన్నో వచ్చి పరస్పరం మరి వృద్ధి కాగలిగింది. అది మరి లెగసీ ఆఫ్ బ్రిటిష్ రూల్. ఆల్ ప్లాంటేషన్ ఇండస్ట్రీస్ ఎక్స్ప్లైట్ చేయాలని ఎన్నో తీర్లు అనుకున్నా, అది ఒకవైపు ఎక్స్ప్లైటేషన్ జరిగింది, కానీ ఇంకోవైపు మోడర్నైజేషన్ కూడా జరిగింది. మోడర్నైజేషన్ జరిగి మరి ఫ్యామిన్ కండిషన్స్ వచ్చినాయి. ఫ్యామిన్ రిలీఫ్ మెజర్స్ కూడా ఇంగ్లాండ్ గవర్నమెంట్ మెజర్స్ కూడా తీసుకుంది. సో ఈ విధంగా మరి మనం ఈరోజు లెగసీ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, లెగసీ ఆఫ్ బ్రిటిష్ రూల్
విధంగా మరి ఇలా స్వతంత్రంగా ఏ యొక్క సెక్టేరియన్ మార్గాన్ని అనుభవించకుండా, సెక్టేరియన్ మార్గాన్ని ఫాలో కాకుండా స్వతంత్ర ప్రతిపత్తిలో అహింస మార్గము ద్వారా స్వతంత్రాన్ని దక్కించుకున్న దేశం మొట్టమొదటి దేశం భారతదేశము. అది మనం ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, మనమే సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాము. సో ఇది మనం ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి యొక్క 13వ పాఠం యొక్క సారాంశం. ఈ విధంగా మరి ఎందుకయ్యా అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదట సైమన్ కమ్ ఏది మింటో మార్లే రీఫార్మ్స్ ద్వారా హిందువులు ముస్లింలు విడదీయగలిగారు, సపరేట్ కమ్యూనల్ ఎలక్టరేట్. సో ఆ విధంగా ఒక గ్రూపును ఇంకో గ్రూప్కి అగెనిస్ట్గా చేస్తూ డివైడ్ అండ్ రూల్ పాలసీ తోటి మరి చాలా రోజులు పరిపాలించుకుంటూ వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఆ విధంగా 20th సెంచరీలో కూడా దళితులను మిగతా వాళ్ళని ఏర్పాటు చేయాలనుకున్నాడు. కానీ గాంధీజీ ఫాస్ట్ వల్ల అది ఆ సమస్య తీరిపోయి అందరూ ఒకదానికి హిందువులే అని చెప్పి ప్రకటించుకున్నారు. సో కొంత డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు కంటిన్యూ అవుతున్నాయి. ఏది ఈ యొక్క హిందూ ముస్లిం డివిజన్ జరిగింది. ఇది laid the foundation for the division of India. ఏది డివైడ్ అండ్ రూల్ పాలసీ ఆఫ్ ది బ్రిటిషర్స్ వల్ల భారతదేశం విభజించబడింది. సో విభజించబడి మరి 2 ముక్కలుగా వెస్ట్ పాకిస్తాన్, పంజాబ్, మరి ఈస్ట్ పాకిస్తాన్, సో బెంగాల్. దాని తర్వాత 1971లో ఇందిరాగాంధీ వచ్చింది. బంగ్లాదేశ్ విమోచనం, ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్తో లేకుండా బంగ్లాదేశ్ లిబరేషన్ మూమెంట్ సపోర్ట్ చేసి సపరేట్ బంగ్లాదేశ్ ఉద్యమం మరి అందుబాటులోకి తీసుకురాగలిగింది ఆమె యొక్క చాకచక్యంతో. సో ఆ విధంగా మనం 2 వైపుల శత్రువులు లేకుండా ఒకవైపు శత్రువు ఉండేటట్టు, మరి ఒకవైపు మిత్రులు. బంగ్లాదేశ్ ఎప్పుడు మిత్ర దేశంగా ఉంటుంది. సో ఇది మనం స్వతంత్ర భారతదేశంలో సాధించుకున్నటువంటి విజయాలు. అది నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు పెట్టాడు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మొట్టమొదటిసారి పంచవర్ష ప్రణాళికలో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే అగ్రికల్చర్కు, ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. 5 సంవత్సరాల పంచవర్ష ప్రణాళికలు ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము? రష్యా నుంచి. రష్యా అప్పుడు కొత్తగా వచ్చిన రష్యా పంచవర్ష ప్రణాళికలు ఏది లెనిన్, సో లెనిన్ తర్వాత స్టాలిన్ ఆధ్వర్యంలో పంచవర్ష ప్రణాళికల ద్వారా రష్యా దేశం బాగా అభివృద్ధి చెందడంతో, రష్యా తోటి ఇన్ఫ్లుయెన్స్, సోషలిజం తోటి ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ టు ది టిల్లర్ అని చెప్పి ఒక పెద్ద స్లోగన్ తీసుకుని మరి ఆ విధంగా ల్యాండ్ రిఫార్మ్స్, భూస్వామ్య విధానం రద్దు, ఇవన్నీ స్వతంత్ర భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ రద్దు. ఇంకా ఏం చేసినారు? భూస్వామ్య రద్దు కాకుండా భూ కమతాలు, పెద్ద పెద్ద కమతాలను పంచిపెట్టడం కూడా జరిగింది. ఆ విధంగా జాగీర్దారు వ్యవస్థ, జమీందారు వ్యవస్థ, ఈ ఫ్యూడలిజం వ్యవస్థలు నాశనమై మరి రాను సెక్యులర్ వ్యవస్థలు ఇన్ ది కోర్స్ ఆఫ్ ది పీరియడ్లో మనకు వస్తాయి. సో ఇది మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి యొక్క పాఠము. అది మనం ఈ విధంగా మనము ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ అని, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్, ఫండమెంటల్ రైట్స్ అడగడం కాదు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, రెస్పెక్ట్ ది నేషనల్ ఫ్లాగ్, రెస్పెక్ట్ ది నేషనల్ యాంథెమ్, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్. మరి ఇది అన్నీ కూడా సో మనం
అడాప్ట్ చేసుకోగలిగిన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు, అంటే అడ్వైజ్ చేస్తుంది ఇలా అందరికీ సమన్యాయం అని, అందరికీ ఓటు హక్కని. సో ఆ విధంగా మరి ఈ యొక్క ఈ ఫ్రేమ్ రచింపబడినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చుకొని పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంటు, రిపబ్లికన్ ఫామ్ ఆఫ్ గవర్నమెంటు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క మరి లిఖిత రాజ్యాంగం మొట్టమొదటిది అమెరికా. ఆ తర్వాత లిఖిత రాజ్యాన్ని అడాప్ట్ చేసుకొని దాంట్లో ఎంతో గొప్పగా ఎదిగినటువంటిది ఇంకేంటి అంటే భారతదేశం కూడా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఈరోజు 13th లెసన్ మొట్టమొదటి అంటే 1707 నుంచి 1950 కాన్స్టిట్యూషన్ తయారు చేసుకుని కొత్త ప్రభుత్వం వచ్చేదాకా మనం వివిధ అంతస్తులలో ఉన్నటువంటి యొక్క హిస్టరీ అంతా కూడా మనము ఈ యొక్క లైవ్ ఛానల్లో మనము క్లుప్తంగా వివరించడం జరిగింది. అది ఈరోజు 13వ లెసన్, లాస్ట్ లెసన్ ఇన్ దిస్ బుక్. కాబట్టి మనం ఈ యొక్క దీంతో ఈ యూనిట్ అంటే ఈ యొక్క 134 BHIC 134 హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1707 to 1947 దాకా ఉన్నటువంటి స్టోరీ అంతా మనము ఈరోజు డెప్త్గా డిస్కస్ చేయగలిగినాం. ఇదే క్లాసు మళ్ళీ డెప్త్గా మరి ఈ యొక్క భారత ప్రభుత్వం ఎట్లా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఎట్లా ఈ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకొని ఇంకా ఫర్దర్ ఏమైనా అచీవ్మెంట్స్ 5-year ప్లాన్స్ అడాప్ట్ చేసుకొని అగ్రికల్చర్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు, తర్వాత ఇండస్ట్రీకి ఇచ్చినారు. ఆ విధంగా మనం ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ కూడా సాధించి సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్. అప్పుడు ఫుడ్ స్కేర్సిటీ తోటి ఎన్నో ఫ్యామిన్స్ జరిగినాయి. ఏది బ్రిటిష్ పీరియడ్లో అట్లాంటి ఫ్యామిన్స్ లేకుండా ఫుడ్ గ్రీన్ రెవల్యూషన్ తోటి మనం ఒక హరిత విప్లవాన్ని సాధించుకొని సరిపోయినటువంటి వస్తువులను ఫుడ్ గ్రెయిన్స్ మనం పండించగలుగుతున్నాం. అది మనం ఈరోజు ఒక పాఠంలో మనం 13వ యూనిట్, లాస్ట్ యూనిట్, అడ్వెంట్ ఆఫ్ ది ఫ్రీడమ్, క్యాబినెట్ మిషన్ ప్లాన్. మరి లార్డ్ మౌంట్ బాటన్ ఇస్ పార్టీషన్ ఆఫ్ ఇండియా ప్లాన్, బికాజ్ అతను బాగా విసిగి వేసారిపోయినాడు ఈ ఇండియన్ లీడర్స్ మధ్యలో ఏ అగ్రిమెంట్ కుదరదిగా అని చెప్పి అతనే ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ తయారు చేశాడు పార్టీషన్ ఆఫ్ ఇండియా మీద. అది ఇద్దరు సైడ్లు ఒప్పించగలిగి మరి స్వతంత్రాన్ని ఇచ్చివేసినాడు. అది మరి మన పార్టీషన్ ఆఫ్ ఇండియా ఇంటూ 2 divisions, వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా నామకరణం చేస్తూ 1971లో ఇది ఇందిరాగాంధీ లిబరేషన్ ఆఫ్ ది బంగ్లాదేశ్ సపోర్ట్ చేసి మనం ఒక దాన్ని కూడా ఒక సపరేట్ దేశంగా ఏర్పాటు చేసి మనం సత్సంబంధాలు నెలకొల్పుకుంటున్నాము. అది మనం ఈరోజు డిస్కస్ చేయగలిగినటువంటి పాఠం. దీంతో ఈ యొక్క యూనిట్, ఈ యొక్క బుక్ BHIC 134 బుక్ అన్ని 13 లెసన్స్ మనం దీంట్లో మనం డిస్కస్ చేసినాం, చదవగలిగినాం. ఇంకా 2 నిమిషాలు ఉన్నట్టుంది. సో అది మనము ఎంతో పెద్ద ఉద్యమంతో ఇలా భారతదేశ స్వాతంత్రాన్ని ఒక న్యూ పందా అంటే సత్యము, అహింస, సత్యాగ్రహ,
నాన్ వైలెన్స్ ట్రూత్ బేస్డ్ మాస్ బేస్డ్ ఉద్యమంగా తయారు చేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనము చేంజ్డ్ సర్కమస్టెన్సెస్ టైంలో మనకు స్వాతంత్రము బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. మన ఎడ్యుకేషన్ కలోనియల్ రూల్కి వ్యతిరేకంగా బాగా ఎడ్యుకేషన్ జరిగింది కాబట్టి వాళ్ళు పరిపాలించలేరు అనుకొని మనకు స్వాతంత్రాన్ని ఇచ్చిపోయినారు.